హాయ్ గాయస్, ఈరోజు మీకు చూపిస్తున్న టెంపుల్ తలుపులలోవ తూర్పుగోదావరి జిల్లా తునిలో గల తలుపులలోవ గుడి అండి. ఇది మన రాష్ట్రానికి చాలా ఫేమస్ అయిన గుడి. చూద్దాం రండి ఈ వీడియో. వెల్కమ్ టు రాజమండ్రి బాయ్స్. ఇది తుని రైల్వే స్టేషన్ నుంచి మేము మొదలెట్టిన వీడియో అండి. ఇది తుని రైల్వే స్టేషన్ నుంచి. ఇది అమ్మవారి గుడికి తుని రైల్వే స్టేషన్ నుంచి 50 రూపాయలు అండి మనిషికి ఆటోకి. డైరెక్ట్ అమ్మవారి గుడి దగ్గరికి కొండపైకి తీసుకొస్తారండి డైరెక్ట్. కానీ ఇది అమ్మవారిది ఆచి అండి, ద్వారా ఆచి అండి. ఇది స్టార్టింగ్ అమ్మవారిది లోపలికి వెళ్ళడానికి. ఇది రోడ్డు అండి, అమ్మవారి వెళ్ళడానికి మార్గం అండి. ఇది అమ్మవారి గుడికి వెళ్ళడానికి తలుపమ్మ గుడికని దారని బోర్డు అండి. ఇది మన పోలవరం ప్రాజెక్టుది ఎడమ కాలువ అండి. ప్రాజెక్టు ఒక కాలువ, ఎడమ కాలువ. ఇదంతా కొండ అండి. ఈ కొండ ప్రాంతం అంతా లొకేషన్స్ అండి. ఇది అమ్మవారి గుడి దగ్గరికి వచ్చామండి. గుడి దగ్గరికి ఆల్రెడీ గుడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే డెవలప్మెంట్ చేస్తున్నారు, చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. అందుకు రోడ్లు వేస్తున్నారు. అవి వేసే రోడ్లు కొండ వెడల్పు చేసి రోడ్లు వేస్తున్నారు. అంటే డైరెక్ట్గా ఇంకా వాహనాలు ఇంకా అనుకూలంగా అవ్వడానికి విధంగా ప్లానింగ్ చేశారు. చాలాగా మంచి ప్లానింగ్ చేస్తున్నారు, ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు అమ్మవారి గుడి. ఇది అమ్మవారి గుడి దగ్గరకు ఉన్న లొకేషన్స్. ఇవన్నీ మంచి లొకేషన్స్. ఇవన్నీ సీనరీలు అండి, వ్యూస్. ఇవన్నీ వ్యూస్లు అండి. ఇది అమ్మవారి గుడి దగ్గర దుకాణాలు. అమ్మవారి గుడి కూడా 3 స్టేర్లుగా ఉంటుందండి. అమ్మవారి గుడి కూడా అంటే కొండ పైకి కదండి, 3 స్టేర్లుగా కట్టినట్టు ఉంటుంది. ఇది అంతా లొకేషను మీకు కనబడుతుంది. పక్కనంతా ఇదివరకు పాత రూట్ అండి, అది ఆఫ్ చేసి ప్రస్తుతానికి కొత్త రూట్లో నుంచి పంపిస్తున్నారు. ఇది కొండపైకి ఎక్కడానికి ఫస్ట్ స్టేర్. ఇది అందరూ వెళ్తున్నాము, మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చాము. మొత్తం ఫ్యామిలీ అంతా సరదాగా వెళ్తున్నాము అందరూ. ఇదంతా ఇది వెనకను, ఇది మీకు తీసిందంతా వెనకను. ఇది ఫస్ట్ స్టేర్ అండి స్టార్టింగు అమ్మవారి గుడికి పైకి వెళ్ళడానికి. ఈ అమ్మవారి గుడికి ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరూ 4 వెహికల్స్, ఏమైనా లారీ కానీ ఏమైనా కంటైనర్ టైప్ ఏమైనా కొనుక్కున్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని అమ్మవారి గుడిలోనే పూజ చేయించుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటారు. ఏ గుడికి ఏ వాహనమైనా తలుపమ్మ తల్లి గుడి అని వాహనం మీద ప్లగ్అవుట్ కింద ఉంటుందండి. అమ్మవారి బొమ్మ ప్రతి వాహనం మీద వేయించుకుంటారు ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి గుడి దగ్గర రాసుకుంటుంటారు. ఈ నెంబర్ మాదని, ఆ నెంబర్ మాదని చెప్పి రాసుకుంటారు. అమ్మవారి గుడికి పైకి మనం 2వ స్టేర్లు వచ్చామండి. ఇక్కడ ఈ స్టేర్ ఎక్కితే ఇవన్నీ దర్శనానికి వెళ్ళే మార్గం. మేము 20 రూపాయల టోకెన్ తీసుకున్నాం. 50 రూపాయల టోకెను ఫ్రీ దర్శనం టోకెను, 100 రూపాయల టోకెన్ ఉన్నాయండి. అన్నీ దర్శనానికి వెళ్ళే మార్గం. ఇది పైకి వచ్చాం. ఈ స్టేర్ నుంచి ఎక్కితే ఇంకో స్టేరు, ఇది 2వ స్టేర్కి వచ్చాం. ఈ 2వ స్టేర్ నుంచి ఇదంతా ఫ్రీ లైన్ వెళ్ళే లైను. ఇది మేము 20 రూపాయల టోకెన్కి వెళ్తున్నాము. అదంతా 20 రూపాయల టోకెన్. ఇది ఫ్రీ లైన్ అండి, ఇది 20 రూపాయల టోకెన్ అండి. ఇదంతా మా ఫ్యామిలీతో మేము సరదాగా వచ్చాము. ఇది 20 రూపాయల టోకెన్ అండి. ఆ పక్కన ఉన్నదంతా ఫ్రీ లైన్ అండి. అటుపక్క నుంచి ఏమో 50 రూపాయల దర్శనం టోకెన్ ఉన్న వాళ్ళు పంపిస్తున్నారండి, వారు లైన్లు. అలాగే ఇక్కడ అమ్మవారి గుడికి చాలా ప్రత్యేకత ఉంటుందండి. ప్రతి ఒక్కరూ లారీ కొనుక్కున్నా, బస్సు కొనుక్కున్నా, ఏం కొనుక్కున్నా అమ్మవారికి సన్నిధికి వచ్చి పూజ చేయించుకొని అమ్మవారి ప్రతిమ లారీ మీద కానీ దేని మీద కూడా అద్దం మీద కూడా వేయించుకొని ఉంచుకుంటారండి. అమ్మవారి ప్రత్యేకత అది. ఈవిడి కోరికలు తీర్చి కొంగు బంగారం అని కూడా అంటారండి. ఈవిడ ఒక స్థల పురాణం ఏంటంటే మనకి అమ్మవారి 2 కొండల మధ్య నుంచి దాదాపు 300 సంవత్సరాల పైన గుడి కలిగిన గుడి అండి. ఈవిడిని లలితాదేవి స్వరూపుని కూడా పూజిస్తారండి అందరూ. ఈవిడికి ఉన్న ఒక కొండ దారకొండని, ఇంకో కొండ తేగకొండ అని కూడా అంటారండి.
దారకొండ అని అంటే ఆ కొండకి ఎక్కడి నుంచి వస్తుంది, కొండల్లో ఎక్కడి నీరు వస్తుందో తెలియదు కానీ పాతాళగంగ నుంచి నీరు ప్రవహిస్తుంది. దానివల్ల దారకొండ అని పిలుస్తారు. దానికి ఆనుకొని ఉన్నదే తేక్కొండ అని పిలుస్తారు. ఈ 2 కొండల మధ్యన ఉన్నది ఈ అమ్మవారి ప్రత్యేకత. ఈవిడ్ని లలితాదేవి సత్యస్వరూపిణిగా పూజిస్తారండి భక్తులు. ఇది అమ్మవారి గుడి దర్శనం అయిన తర్వాత మనకి బయటకు వచ్చిన మార్గం అండి. అమ్మవారి గుడి కంటే లోపలికంటే మనకి గర్భాలయానికి కెమెరా నాట్ అలౌట్ అండి. దాని మూలన నేను కెమెరా ఏమీ తీయలేదు గర్భాలయంలోని. ఇది మనకి గర్భాలయం దగ్గరికి వచ్చానండి. ఎంతో రిక్వెస్ట్ చేసినా కూడా మనకి ఇవ్వలేదండి అవకాశం. అడిగాను కానీ అందుకనే దూరం నుంచి కొద్దిగా తీసానండి, అమ్మవారికి కొద్దిగా కనబడుతుందని. మాకు దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చాం, ప్రసాద కౌంటర్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ప్రసాదాలు తీసుకోవడానికి ఇది విరాళం ఇచ్చే కౌంటర్ అండి, ఎదుర్కొంటాను. ఈ ప్రసాదం ఏంటంటే రవ్వ లడ్డూని పులిహార ప్రసాదం అండి. ఎంతో ఫేమస్ అయిన ప్రసాదం అండి. ఇక్కడ పులిహార ఆంధ్రాలో పెద్ద ఫేమస్ అయిన పులిహార అని కూడా అంటారండి. ప్రసాదం చాలా బాగుంటుందండి. ఇదంతా ఆలయ ప్రాంగణం అండి, అమ్మవారి గుడి ప్రాంగణం. ఇదంతా ఆలయ ప్రాంగణము. వచ్చి దర్శనం తీసుకుని వచ్చి వారు ఒక సమస్యలు చెప్పుకోవడానికి వచ్చి కూర్చుని ఉంటారండి. కొంతమంది వచ్చి కూర్చొని అలా అమ్మవారు తలుచుకుంటూ కూర్చుంటారండి. అక్కడికి వచ్చి చాలామంది వచ్చి కాసేపు కూర్చొని వెళ్తారండి. ఇది అమ్మవారి ప్రసాదం అండి, ఇస్తున్నారు దారిలోని మనకి. ఈ అమ్మవారికి సేవ చేయడానికి మనకి అవకాశం కూడా ఇస్తుంటారండి. ఎవరైనా సేవ చేసుకోవడానికి వాళ్ళ కమిటీ కింద ఒక ఏర్పడి దేవస్థానానికి ఆర్జీ పెట్టుకుంటే సేవ చేయడానికి అవకాశం ఇస్తారండి ముందే. ఇదే అమ్మవారి గుడికి కింద నుంచి కనబడుతున్న లొకేషన్ అండి. ఇదంతా ఆ లొకేషన్ అండి. ఇది యూస్ పాయింట్. ఇదంతా యూస్ పాయింట్లు అండి. మనం దర్శనం అయిన తర్వాత కింద దిగుతున్నామండి. ఇదంతా దర్శనం అయిన తర్వాత కింద దిగుతున్న దర్శనం అయిన కిందకు వచ్చాం. ఇది లలితా స్వరూపిణి అన్నాను కదండి. ఆ లలితా స్వరూపిణి ఒక ప్రతిమలు పెట్టినవండి. అంటే డెవలప్మెంట్ చేయడానికి ఇంకా వేస్తున్నారు, రంగులన్నీ వేస్తున్నారు, ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు, అన్నీ రెడీ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇది అమ్మవారి పైకి కొండపైకి ఎక్కడానికి ఎంట్రన్స్ అండి, ఆచి. అది అమ్మవారి కొండపైకి ఎక్కడానికి ఆచి ఎంట్రన్స్. మనకు ఒక మార్గం చెప్పాను కదా, కొండ దిగడానికి ఎక్కడానికి ఒక మార్గం ఉందన్నాను కదా. ఇది ఇంకో మార్గం అండి. ఇది కొండ ఎక్కుతుంటారు, పైకి ఎక్కుతుంటారండి. ఇది అంతా అని ఒక వ్యూస్ పాయింట్ కింద అలా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సేద తీరేలాగా తీరుతుంది. ఈ చాలామంది ఇలా నడిచి వచ్చే వాళ్ళు ఉంటారు, వెళ్ళేవారు కూడా ఇలాగ ఉంటారు. ఇదంతా లొకేషన్స్ అండి. ఇవన్నీ చాలా బాగుంటుందండి లొకేషన్ కూడా. ఇది చాలా ప్రశాంతంగా, మనసుకు ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంటుంది. అమ్మవారి గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి అమ్మవారి ఒక ప్రతిమ ప్రతి ఒక్కటి కూడా మనకి ప్రతి చెట్టులోనే మనకి కనబడుతుందండి అమ్మవారి ప్రతిమ. ఇది మా ఫ్యామిలీతో వచ్చిన ఫోటోలు అండి. ఇవన్నీ మా దర్శనం బాగా అయ్యిందండి, అమ్మవారి దర్శనం. ఇది అమ్మవారి కిందకి కొండ దిగిపోయిన వచ్చిన ఉండి అండి. అమ్మవారి ప్రతిమ అదిగోండి. తిరిగి వెళ్ళిపోతున్నామండి. పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ కనబడుతుంది కదా. ఇది మెట్ల మార్గం వెళ్ళే వాళ్ళకి ఇది స్టార్టింగ్ అండి. ఇది ఆటో వెళ్ళే వాళ్ళకి, లారీలు వెళ్ళే మార్గం అండి, కార్లు వెళ్ళే మార్గానికి ఇది కొండపైకి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి.